తోని పారిజాతం కుట్రను అందరి ముందు బయట పెట్టించిన కార్తీక్ పారిజాతాన్ని బయటకు తోసేసిన శివనారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు శౌర్యతోనే అందరి ముందు కార్తీక్ నిజాన్ని ఎలా బయట పెట్టించాడు? మరి శివనారాయణ పారిజాతాన్ని బయటకు గెంటేయటం ఏంటి? దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శౌర్యనైతే ఇక దీప పక్కన వద్దు, వెళ్ళి నాన్నం పక్కన పడుకోమని చెప్పాడు కార్తీక్. ఆ మాటలతో ఇక శౌర్య నాకు తెలుసు ఇంక నీకు శౌర్య పాప అంటే ఇష్టం ఉండదని, నాకు తెలుసు ఇంక శౌర్య పాపను నువ్వు దగ్గరికి తీసుకోవని చెప్పి అని మాట్లాడుతూ ఉంటే, ఎవరు చెప్పారు నీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, నాకు జోగ్రాని చెప్పింది ఇంక నుంచి నువ్వు నన్ను మీ దగ్గర పడుకోనివ్వవని, నన్ను నానమ్మ దగ్గర ఇంకెక్కడో పడుకొని పెడతావని నాకు చెప్పింది జోగ్రాని. అంటే ఇంకేం చెప్పింది జోగ్రాని అని అంటూ ఉండేసరికి ఇక అప్పుడు శౌర్య ఇంకేం చెప్పిందంటే అంటూ పారిజాతం చెప్పిన విషయం మొత్తం చెప్తుంది. అలా చెప్పిన తర్వాత, నువ్వు అలా అనుకోకు నాన్నకి ఎప్పుడూ శౌర్యనే ఫస్ట్, శౌర్య తర్వాతే ఎవరైనా. నాన్న ఎప్పుడైనా శౌర్యని దూరంగా పెడతాడా అని చెప్పని అంటూ ఉంటే, సరే నాన్న అయితేనే లోపలికి వెళ్తూ పడిపోతుంది శౌర్య. అలా పడిపోయినటువంటి శౌర్య కాలికి తగిలిన దెబ్బకి శౌర్య అరిచేసరికి, చూసావా నీకు దెబ్బ తగిలి నువ్వు ఎంత గట్టిగా అరిచావు, రాత్రి పడుకున్నప్పుడు నువ్వు నీ కాలుని అమ్మ పొట్ట మీద వేశావు, అప్పుడు అమ్మకి ఇంతకంటే 100 times ఎక్కువ నొప్పి వచ్చి గట్టిగా ఏడ్చింది. ఈ విషయం నీకు ఇప్పటివరకు చెప్పామా? లేదు కదా, ఎందుకు నువ్వు బాధపడతావని. అందుకోసమనే ఈ విషయం నీకు చెప్పకుండా నాన్నమ్మ దగ్గర పడుకో వెళ్ళి అని చెప్పని అన్నాను అంతే. అంటే సరే నాన్న అయితే అని చెప్పి ఇక వెళ్ళి కాంచన దగ్గర పడుకుంటుంది. కాంచన శౌర్యవంగ చూస్తూ ఉంటే, ఎందుకు అలా చూస్తున్నావు, సున్నుండి ఇవ్వలేదుగా అని అంటుంది. సున్నుండి కోసం అని చెప్పేసి నాతో గొడవ పడి వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకున్నావు, వెళ్ళి మీ అమ్మ పొట్టలో కాలుతో తన్నావు అని అంటే, దానికోసమే నాన్న నాకు అంతా చెప్పారులే, సారీ అని అంటుంది. సరే అక్కడ సున్నుండలు నేను తినిపో అని అంటే, వద్దులే అమ్మ పొట్టలో ఉన్న చిన్ని పాప కంట కదా అవి, నాకొద్దులే అని అంటుంది. లేదులేవే తీసుకో వెళ్ళు అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఇక శౌర్య సరే తీసుకుంటా అని చెప్పి ఒక సున్నుండి తీసుకుని తింటుంది. ఏమి శౌర్య, మీ అమ్మతోటి నువ్వైనా చెప్పవే, ముద్దుల తాత వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, మళ్ళీ నీ పొట్టలో ఉన్న పాపకు నొప్పి వస్తుంది అని చెప్పి అంటే, అప్పుడు వెళ్లకుండా ఉంటుందా అని అనగానే, ఏదో ఒక చిన్న ప్రయత్నం అంతే అంటుంది కాంచన. ఇక తర్వాత రోజు ఉదయాన్నే దీప అయితే రెడీ అయ్యి బయలుదేరుతూ ఉండగా కాంచన చాలా గొడవ పెడుతూ ఉంటుంది. గొడవ పెడుతూ ఉండేసరికి కార్తీక్, నువ్వు కంగారు పడకమ్మా అంటూ, దీప నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక విషయం తేల్చుకుని వచ్చిన తర్వాత అప్పుడు బయలుదేరదాం అని అంటూ, శౌర్య ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదని చెప్పాను కదా అంటే, అవును నాన్న అంటుంది. రెడీ అయ్యావా అనగానే, పెద్ద నానమ్మ నన్ను రెడీ చేసింది అని చెప్పేసేసి అనగానే, పద అయితే అని శౌర్యం తీసుకుని శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత, నేను చెప్పింది చెప్పినట్టు గుర్తుందిగా అంటే, గుర్తుంది నాన్న అంటూ పారిజాతం దగ్గరికి వెళ్ళి జోగ్రాని అని గట్టిగా పట్టుకుంటుంది. ఏమే చంటిదానా, నీకు నా మీద ప్రేమ పెరిగిపోయినట్టుంది అంటే, మొన్న నువ్వు చెప్పిన విషయాలు నేను గుర్తుపెట్టుకున్నాను కదా, అలాగే జరిగింది అనగానే, జరిగిందా, నేను చెప్పాను కదే, ఇక్కడ కాదు ఇట్రా అంటూ గార్డెన్లోకి తీసుకెళ్తుంది పారిజాతం. చెప్పు ఏం జరిగింది అనగానే, నువ్వన్నట్టే మా నాన్న నన్ను మా నాన్నమ్మ దగ్గర పడుకోమన్నాడు, మా అమ్మ దగ్గర అస్సలు పడుకోవద్దని చెప్పాడు అని అంటే, నేను చెప్పాను కదే, అలాగే నిదానంగా నిన్ను దూరం చేసేస్తారు, నిన్ను తీసుకువెళ్ళి వేరే చోట ఎక్కడో జాయిన్ చేసేస్తారు అని చెప్పని అంటూ ఉంటే, అలాగంటావా, అలాగే చేస్తారంటావా అనగానే, అవును అలాగే చేస్తారు, కాబట్టి నువ్వు నేను చెప్పిన మాట విను, అర్థమైందా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకు, అల్లరి చెయ్యి, అరువు, గోలపెట్టు, అన్నీ పగలగొట్టు, గుర్తుందా అంటే, గుర్తుంది అలాగే చేస్తాను, నన్ను గనక మా అమ్మ దగ్గర పడుకొనివ్వకపోయినా సరే అలాగే చేస్తాను అనగానే, మరి నీ నిద్దట్లో కాళ్ళేసే అలవాటు ఉంది కదే అనగానే, అవును మరి ఏం చేద్దాం అంటూ ఉంటే, నువ్వు కాలేసావనుకో ఇక బేబీ మీ అమ్మ పొట్టలో ఉండదు, బయటకు వచ్చేస్తుంది, అప్పుడు ఇంక నీతో పాటు ఆడుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, నీకు పోటీగా ఎవరు ఉండరు, నువ్వే మహారాణివి అని అంటే, అయితే నేను మా అమ్మ దగ్గర పడుకొని మా అమ్మ పొట్ట మీద గట్టిగా కాలేయాలన్నమాట అంటూ ఉంటుంది. అది అలా చెయ్యి అని చెప్పి పారిజాతం వెనక్కి తిరిగేసరికి వెనకే
శివనారాయణ, సుమిత్ర, దశరథ్ నిలబడి ఉంటారు. అక్కడ జ్యోత్స్న తన గదిలో కూర్చుని ఏ విధంగా చేసి దీప కడుపు పోగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా పారిజాతం షాక్ అయ్యి, అబ్బే ఏం లేదండి, చంటిదానికి వాళ్ళ అమ్మతో ఎలా ఉండాలో చెప్తున్నాను, పుట్టబోయే బిడ్డ గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంతే అంటూ ఉంటే, ఇక వెంటనే బయటికి నడు పారిజాతం అని చెప్పి శివనారాయణ పారిజాతాన్ని తోసుకుంటూ బయటకు తీసుకొచ్చి కింద పడేస్తాడు. ఏమండి ఏంటండి ఇది అంటూ ఉంటే, నువ్వు చేసిన పనికి శిక్ష అండి, చంటిదాని మనస్సంతా విషంతో నింపేస్తున్నావు, అందుకోసమని చెప్పే ఇప్పుడు అది అక్కడ పేచీ పెట్టి వచ్చింది. నిన్న నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దానికి ఏమేం చెప్పావో అన్నీ వాళ్ళ నాన్నకు చెప్పింది, అందుకే వాడు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీతో మాట్లాడించాడు. నీ నోటి ద్వారా నువ్వే మొత్తం నిజాన్ని బయటకు కక్కేశావు. ఎంత కుటిలమైన ఆలోచనలు! కడుపులో ఉన్న ఆ పసిబిడ్డ మీద కూడా నీ కక్షని, కార్పణ్యాన్ని అలా కక్కుతున్నావా? ఇంత విషయం నింపుకునున్నావా పారిజాతం అంటూ ఉంటే, ఏంటత్తయ్య గారు, మీకు వయసు వచ్చింది కానీ జ్ఞానం లేదా? నాకు తెలియక అడుగుతాను, పసివాళ్ల మనసుల్లో నింపాల్సిన మాటలు ఇవేనా? వాళ్ళకి చెప్పాల్సింది ఇదేనా? అయినా ఆ దీప కడుపులో ఉన్న పసికందు మిమ్మల్ని ఏం చేసింది అంటే, అక్కడ పుట్టబోయేది మీ అత్తగారు కదమ్మా, ఈవిడ గారు తట్టుకోలేకపోతోంది అనగానే, అయ్యో అలాంటిది లేదండి అనగానే, మరి ఇంకెందుకు నీకు బాధ? ఎట్టి పరిస్థితుల్లో దీప కడుపులో ఉన్న బిడ్డ ఎలాగైనా సరే ఇప్పటికిప్పుడు బయటకు వచ్చేయాలి, ఆ బిడ్డని చిదిమేయాలి అని చెప్పి ఎందుకు ఆలోచన చేస్తున్నావు అంటూ ఇక చాలా కోపంగా మాట్లాడతారు శివనారాయణ. అది కాదండి అని చెప్తుంది, కానీ నేను వినిపించుకోదలుచుకోలేదు, నువ్వు పో బయటికి అని చెప్పేసి పారిజాతాన్ని బయటకు గెంటేయటంతో ఇక పారిజాతం ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు జ్యోత్స్న వచ్చి, ఏం జరిగింది అంటే, నీకు తెలీదా, మీ ఇద్దరిది ఒకటే మాట కదా, నీకు తెలియకుండా ఈవిడ గారు ప్లాన్ చేయదే అని చెప్పానంటే, ఏం జరిగింది తాత, నాకేం అర్థం కావట్లేదు అంటే, జరిగింది మొత్తం ఇక సుమిత్ర చెప్తుంది. ఒక్కసారిగా, ఎందుకు గ్రాని ఇలాంటి పనులు చేస్తున్నావు, సైలెంట్గా ఉండలేవా, లేగు లోపలికి పద అని అంటే, చాలా తెలివిగా వ్యవహరిస్తున్నావులే జ్యోత్స్న, నేను బయటకు గెంటితే నువ్వేదో బుద్ధులు చెప్పినట్టుగా ఆవిడ లోపలికి తీసుకొస్తున్నావా? అవసరం లేదు, కనీసం 4 రోజులు బయట ఉంటే ఆ చలికి, ఎండకి, వానకి, ఇలాంటి వాటన్నిటికీ మనం ఎలా ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం ఎలా ఉన్నామా అని చెప్పి అర్థమవుతుంది, నువ్వు వదిలేసి అంటూ, దీపకి ఈ పారిజాతం జ్యోత్స్న నీడ కూడా పడకూడదు, దీపని ఇక్కడికి రావద్దని చెప్పరా, నేనే వచ్చి మాట్లాడతాను దీపతోటి అంటాడు శివనారాయణ. మరి దీప శివనారాయణ మాట వింటుందా? అలా వింటే ఇక ఇక్కడికి రాదు కాబట్టి జ్యోత్స్న పారిజాతానికి దీప కడుపులో ఉన్న బిడ్డని ఏమీ చేయడానికి అవకాశం దొరకదు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? మరిప్పుడు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేసేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడవచ్చు.